అనగనగా ఒక అడవి. అందులో చాలా జంతువులు, పక్షులు జీవించేవి. కాని అదే అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలంగా, చాలా క్రూరంగా ఉండేది. అందుకే అందరూ దానికి భయపడేవారు. కాని ఆ సింహానికి ఒక చెడు అలవాటుంది. అది చాలా దురాశగా ఉండేది. ప్రతిరోజూ అవసరం ఉన్నా లేకపోయినా జంతువులను వేటాగేది. అది చూసి జంతువులన్నీ భయపడేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి సమావేశం పెట్టాయి. ఇలా అయితే మనమంతా చనిపోతాం అని కంగారుపడ్డాయి. అప్పుడు ఒక ముసలి జింక చెప్పింది, మనమందరం కలిసి ఒక ప్లాన్ వేద్దాము అని. అప్పుడు అందరూ ఆలోచించారు. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళాలి అని. అలా చేస్తే మిగతా జంతువులను వేటాడదు అని. సింహం కూడా ఈ నిర్ణయానికి ఒప్పుకుంది. కొన్ని రోజులు ఇలా కొనసాగింది. ఒకరోజు ఒక చిన్న కుందేలు టైం వచ్చింది. అది చాలా చిన్నది, చాలా బలహీనంగా కనిపించింది. కాని అది చాలా తెలివైనది. కుందేలు ఆలోచించింది, ఇలా ప్రతిరోజూ ఒక జంతువు చనిపోతే ఇది ఎప్పటికీ ఆగదు. నేనేదో చెయ్యాలి అని నిర్ణయించుకుంది. అది సింహం దగ్గరకు వెళ్ళడానికి ఆలస్యంగా బయలుదేరింది. మధ్యలో నెమ్మదిగా నడిచింది. సమయం వృధా చేసింది. సింహం చాలా ఆకలిగా ఉంది. ఎందుకాలస్యమైంది అని గట్టిగా గర్జించింది. కుందేలు భయపడినట్టు నటించింది. సార్, నేను వస్తున్నప్పుడు మరో సింహం నన్ను ఆపింది. ఇది విని సింహం కోపంతో మండిపోయింది. ఏమిటి? ఇంకో సింహమా? అది ఎక్కడుంది? అని అడిగింది. కుందేలు చెప్పింది, నేను చూపిస్తాను, రండి అని దాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదే ఆ సింహం ఉన్న చోటు అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అది గర్జించింది. బావిలోని ప్రతిబింబం కూడా గర్జించింది. ఇంకా కోపంగా. సింహం అనుకుంది, ఇది నన్ను సవాలు చేస్తోందా అని ఒక్కసారిగా బావిలోకి దూకింది. అలా సింహం నీటిలో పడిపోయి బయటకు రాలేకపోయింది. కొద్దిసేపటికి అది చనిపోయింది. కుందేలు నెమ్మదిగా బయటికొచ్చి అడవికి వెళ్ళింది. అన్ని జంతువులు ఆ వార్త విని చాలా సంతోషపడ్డాయి. చిన్న కుందేలు మనందరినీ కాపాడింది అని అందరూ ప్రశంసించారు. ఆ రోజు నుండి అడవిలో శాంతి తిరిగి వచ్చింది. అందరూ సంతోషంగా జీవించారు.